మధు గారు, ఈరోజు ఒక వార్త బాగా సర్క్యులేట్ అవుతుందండి. అంటే గత 2-3 రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాము. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కాము పార్లమెంట్లో ప్రస్తావించిన తర్వాత అది బాగా సంచలనమైంది. సో రేపు మాపో మరి అమిత్ షా కూడా స్పందించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారు అన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇదంతా చంద్రబాబు గారే చేపించారు అని చెప్పి బయటకు వస్తున్నాయి వార్తలు. సో వీటిల్లో ఎంతవరకు నిజముండే అవకాశం ఉంటుందంటారు? ఇవన్నీ వార్తలు రాసుకోవడానికి పనిచేస్తాడే తప్ప తెలుగుదేశం పార్టీకి స్పష్టంగా కొన్ని ఆశయాలు, కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఒక సిద్ధాంతాలతో వాళ్ళు తెలుగు జాతికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని నడిపిస్తుంటారు. తెలుగు రాష్ట్రం అభివృద్ధికి. అదేవిధంగా ఎవరు ఎన్ని చేసినా మనం అవినీతి చేయకపోతే ఎవరేం చేస్తారు, మనం దోపిడీ చేయకపోతే ఎవరేం చేస్తారు? ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చారు కదని చెప్పి ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచేసి నాకేం తెలియదని నంగనాచి మాటలు మాట్లాడితే ఎట్ట కుదురుతుందా? కుదరదు. అందువల్ల ఏంటంటే రాష్ట్రంలో జరిగినటువంటి అది ప్రజాధనం, జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బు కాదు, అది ప్రజాధనం లూటీ జరిగిన మాట వాస్తవం, విచ్చలవిడిగా దోచేసిన మాట వాస్తవం. ఏకచక్రాధిపత్యంగా నేనే 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటా, నన్ను ఎవడు ఏం చేయలేడని చెప్పి ఆఫీసర్లందరినీ వశీకరణం చేసుకొని అది నమ్మి ఆడబెట్టమంటే ఆడ సంతకాలు పెట్టారు. రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టవిరుద్ధమైన పనులన్నీ చేశారు. ఒకవేళ ఎవరన్నా మాలాంటి వాళ్ళు గ్రహించుకొని ఇది తప్పు అని ప్రశ్నిస్తే ఆ గొంతులు కోశారు. ఆ గొంతుల మీద ఏంటంటే ఎస్సీ అట్రాసిటీ కేసులు, నిర్బంధాలు, పోలీసు రాజ్యం నడిపించారు. ప్రజాస్వామ్యాన్ని ఒక రకంగా పక్కన పెట్టి పోలీసు నిర్బంధ కాండ నడిపించారనమాట. ఇవాళ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా లిక్కర్లో స్కామ్ జరిగిన మాట వాస్తవం. ఇవాళ ఢిల్లీలో కేవలం ఒక 100 కోట్లు అంటున్నారు, ప్రభుత్వం ఏమో 1100 కోట్లని. మీరు అన్నట్టు దీని వెనక చంద్రబాబు గారి హ్యాండ్ లేదు అని అనుకున్నట్టయితే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతుంది కదా. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే చెప్పింది దీనిలో స్కామ్ జరిగింది అని చెప్పి వైట్ పేపర్ రిలీజ్ చేసి, మరి ఇప్పటి వరకు ఎందుకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు, అరెస్టులు జరగలేదంటారు? దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ప్రభుత్వం ఏర్పడింది, అన్నీ సర్దుకున్నారు, దాని మీద ఒక సిట్ ఎంక్వైరీ చేయించారు, డిస్టిలరీకి అడిగిపోయినారు, అకౌంట్ రిపోర్ట్లు, కొంత సమయం పట్టద్ది. ఇది ప్రైవేటు కాదు ఎగరటానికి. ప్రభుత్వంలో అందరిని సెట్ చేసుకొని, అడ్మినిస్ట్రేషన్ సెట్ చేసుకొని కొంత టైం పట్టింది. ఒక ఎంక్వైరీ చేయించాడు, ఒక సిట్ ఎంక్వైరీ, సిఐడి అధికారులతో ఒక టీం, 1 డజన్ మందితో అన్ని డిస్టిలరీస్లో ఇన్పుట్ ఎంత, అవుట్వర్డ్ ఎంత, ప్రభుత్వంలోకి వచ్చింది ఎంత, పోయిందంత లెక్కపత్రం అంతా తీసుకొని రికార్డు పరంగా కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ అంటే న్యాయం అంటే కూటమి ప్రభుత్వం ఏందంటే చంద్రబాబు నాయుడు ఒక్కడి చేతుల మీద నడవదు కదా. 10 బీజేపీ వాళ్ళకి చెప్పాలా, జనసేనకు చెప్పాలా, బీజేపీకి చెప్పాలా, తెలుగుదేశం పార్టీకి చెప్పాలా. కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కారు, కేంద్రంలో ఉండేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండేది కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. కాబట్టి కూటమిలో ఉన్న వాళ్ళకి సార్ ఇలా ఉంది, ఏం చేయమంటారు, ఎలా చేద్దాం అని మాట్లాడుకోవటం తప్పేముంది. గుమ్మడికాయల దొంగ ఊరంటే భుజాలు దౌడుకున్నట్టు నువ్వు దొయ్యకపోతే ఎందుకు భయం ఏముందా? నికారసుగా నిలబడరాదా? నేను అవినీతి రూపాయి కూడా చేయలేదు, లెక్కర్లో నేను రూపాయి కూడా దోచుకోలేదు అని నికారసుగా నిలబడు. ఎందుకు బొంగురు పోయింది, ఎందుకు యలంక ప్యాలెస్లో పోయి తొంగుండవా, ఎందుకు నోరు మూసుకొని ఉండవా? ఒక్కడు కూడా బయటకు వచ్చి అమిత్ షాని కృష్ణదేవరాయలు కలిసిన తర్వాత ఒక్క యువజన శ్రామిక రైతు పార్టీకి సంబంధించిన నాయకులు ఒక్కడ బయటకు వచ్చి మాట్లాడటం లేదు. ఎందుకు మాట్లాడటం లేదు? మీలో కలేజా ఉంటే, మీలో నీతి ఉంటే, మీలో నిజాయితీ ఉంటే మాట్లాడండి. అసలు వాళ్ళకి తెలియదు కదా నాయకులకి. అసలు ఎక్కడ డిస్టిలరీలో ఏం ఉందో ఆ పార్టీలో ఉండేవాడు ఎవడికి తెలియదు, మంత్రులకు కూడా తెలియదు. వాళ్ళు ఏడబెట్టమంటారు సంతకాలు పెట్టిన వాళ్ళు అంతే తప్ప మంత్రులకు కూడా అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుందనే సంగతి తెలియదు. విషయాలు ఇదే కాదు, చాలా విషయాలు కూడా మంత్రులకి తెలీదు. కానీ పైనుంచి స్క్రిప్ట్ వస్తుంది, ఆ స్క్రిప్ట్ని వీళ్ళు చదువుతూ ఉంటారు. ఈసారి ఆ రకమైన స్క్రిప్ట్ కూడా ఏం రాలేదంటారా? స్క్రిప్ట్లు నడవ జాంతానే. ఇంకా ఇప్పుడు దొరికిపోయారు, లెక్కర కుంభకోణంలో పక్కా దొరికిపోయారు. ప్రభుత్వం అంచనా వేసిన 18,860 కోట్ల 15 లక్షలు అనేది ప్రాథమిక నివేదిక మాత్రమే. అది 18,860 కోట్ల 15 లక్షల రూపాయలు దోపిడీ చేశారంటే ఇది ఏమన్నా ఒక పోలవరం డ్యామ్ అయిపోయేది, ఒక పోలవరం ప్రాజెక్ట్ అయిపోయేది, ఒక జాతి ప్రయోజనాలు కాపాడే ప్రాజెక్ట్ అయిపోయేది. ఇంత డబ్బు ఒక్క దాంట్లోని దోపిడీ చేసినారంటే ఇదేమన్నా చిన్న చితక దోపిడీ అయింది. మ్యానుఫ్యాక్చరర్ వాడే, సప్లయర్ వాడే, మొత్తం డబ్బులు కలెక్షన్ చేసింది వాడే, డిజిటల్ పేమెంట్లు లేకుండా
చివరికి హైకోర్టు మొటిక్కాలేస్తే చివరి 3 నెలల్లో 6 నెలల్లో డిజిటల్ పేమెంట్లు పెడితే 690 కోట్లు వచ్చింది. 99,400 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరిగితే 99,400 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేస్తే రివర్స్ ఉండాల్సిన్నది పేమెంట్ 690 కోట్లు క్యాష్ రూపంలో ఉండాల్సింది, మిగతాదంటే డిజిటల్ రూపంలో ఉండాలి. అంటే ఇక్కడ జిఎస్టీ కట్టకుండా కూడా ఎగ్గొట్టారు, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టారు. దీంట్లో మనీ లాండరింగ్ ఒకటి, ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి, జిఎస్టీ ఎగ్గొట్టింది ఒకటి, స్వదేశీ మనీ విదేశాలకు తరలించిందంటే పిఎంఎల్ఏ చట్టం ఒకటి. ఇవన్నీ వైలేషన్ చేస్తే చూస్తా ఊరుకుంటారా ఏంది? ఇన్కమ్ ట్యాక్స్ కట్టిర్రా లేదా? ఈ డబ్బులకి ఇన్కమ్ ట్యాక్స్ పే చేశారా లేదా? అది చెప్పాలి కదా. ఆడిట్ ఎవరు చేశారు? కాగ్ చేత ఆడిటే చేపిలా వాళ్ళు. కంప్యూటర్ అండ్ ఆడిట్ జనరల్ అని ఉంటుంది. కాగ్ చేత ఆడిట్ ఎందుకు చేపిలేదు? ఈ డిస్టిలరీలన్నింటినీ కాగ్ చేత ఆడిట్ చేపియాలిగా, ఎందుకు చేపిలేదు? ఇదంతా చంద్రబాబు నాయుడుకి పట్టింది ఏందా? ఈడు ప్రజాధనాన్ని దోచేసిపోతూ ఉంటే చేతులు ముడుచుకొని కూర్చోవాలా ఏందా? మొత్తం కక్కించాలా, దాన్ని వెనక్కి రప్పించాలా, వాడు ఆస్తులన్నీ సీజ్ చేయాలా. ఇవన్నీ ప్రపంచ దేశాల 7 సముద్రాల అవతల ఏడ దాక్కున్న గుంజకొచ్చి వసూలు చేయాలా అన్నాడు కదా. 7 సముద్రాల అవతల ఎక్కడ దాక్కున్నా ఈ కలికాల జగనాసురుణ్ణి తీసుకొచ్చి అరవింద్ కేజ్రీవాల్ది ఎంత 100 కోట్లే కదా, తిప్పి కొడితే అది 1100 కోట్లు కూడా లేదు. ఇది 18,860 కోట్ల 15 లక్షలని ప్రాథమిక దర్యాప్తు చేస్తే ఇంకా చంద్రబాబు నాయుడు చేతికి మట్టి అంటకుండా. అంటే ఎవరు సొమ్మ? మిమ్మల్ని ఎందుకు ముఖ్యమంత్రులకు ఎన్నుకున్నదా? ప్రజాధనాన్ని కాపాడమని, ఆ ప్రజాధనాన్ని కాపాడమని, ప్రజాధనం దోచుకోమని కాదు. వాడు దోచుకొని పోతే చూస్తూ ఉంటుంది. వ్యక్తిగత ప్రజలందరి సంపదని కాపాడినోడే నిజమైన ప్రభువు అవుతాడు, నిజమైన రాజు అవుతాడు, నిజమైన ముఖ్యమంత్రి అవుతాడు, నిజమైన ప్రధానమంత్రి అవుతాడు, నిజమైన మంత్రులు అవుతారు. ప్రజాధనాన్ని దోపిడీ చేసినోడిని గజ దొంగలు అంటారు.